everyone, welcome to my channel. I'm HRK. So let's continue this week vocabulary. So ఈ వీక్ vocabulary చూద్దాం చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏముంది, రడర్లెస్ అంటే ఏంటి, ఎయిమ్లెస్ అని. సో ఎటువంటి ఎయిమ్ లేకుండా ఉండడాన్ని సో ఏమనొచ్చు, రడర్లెస్ అనొచ్చు, డైరెక్షన్లెస్ అనొచ్చు. సో ల్యాకింగ్ ఏ క్లియర్ సెన్స్ ఆఫ్ వన్స్ ఎయిమ్ ఆర్ ప్రిన్సిపల్స్, ఎటువంటి ఎయిమ్ లేకుండా ఉండడాన్ని మనం ఏమనాలి, రడర్లెస్ అనాలి. నెక్స్ట్ హ్యాండ్ఫుల్ అంటే ఏంటి, డిఫికల్ట్ అని. సో యాక్చువల్గా హ్యాండ్ఫుల్ అంటే ఏంటి, ఏ స్మాల్ హ్యాండ్ఫుల్ ఆఫ్ షుగర్ అంటే మన చేతి నిండా షుగర్ ఉంది అని కదా. సో ఇంకో మీనింగ్ ఏం చెప్పొచ్చు, డిఫికల్ట్ అని చెప్పొచ్చు. సో హ్యాండ్ఫుల్ అంటే ఏంటి, డిఫికల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ద కిడ్స్ కుడ్ బీ సచ్ ఏ హ్యాండ్ఫుల్ అంటే సో కిడ్స్ని చూసుకోవడం చాలా కష్టం అని, సో చాలా డిఫికల్ట్ అని. సో హ్యాండ్ఫుల్ అంటే ఏంటి, డిఫికల్ట్ అని. నెక్స్ట్ హేరింగ్ అంటే ఏంటి, రన్ విత్ గ్రేట్ స్పీడ్. సో స్పీడ్గా పరిగెత్తడాన్ని ఏమనాలి, హేరింగ్ అంటాం. HARE, హెడ్. సో హేరింగ్ అంటే ఏంటి, రన్ విత్ గ్రేట్ స్పీడ్, క్విక్లీ, రేసింగ్, రషింగ్ అనొచ్చు. సో హేరింగ్ అంటే ఏం చెప్పొచ్చు, రేసింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫార్సికల్ అంటే ఏంటి, రెడిక్యులస్ అని. సో హాస్యాస్పదంగా ఉంది అంటాం కదా. సో ఫార్సికల్ అంటే ఏంటి, రెడిక్యులస్. సో ద ఇష్యూ ఈజ్ ఫార్సికల్. సో ఈ ఇష్యూ చాలా రెడిక్యులస్గా ఉంది అంటాం. సో ఈ ఫార్సికల్ అంటే ఏంటి, రెడిక్యులస్. ఈ ఇష్యూ చాలా హాస్యాస్పదంగా ఉంది ఏంటి అంటాం కదా. సో అలా అనమాట. ఫార్సికల్ అంటే ఏంటి, రెడిక్యులస్ అని. నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్ అంటే ఏంటి, రెస్ట్రిక్ట్ చేయడం. అబ్స్టెయిన్ చేయడం, సో అడ్డుకోవడం అంటాం కదా, అవాయిడ్ చేయడం. సో చాలా వస్తాయి అనమాట. హ్యామ్స్ట్రింగ్ అంటే ఏంటి, రెస్ట్రిక్ట్ చేయడం. నెక్స్ట్ సోర్లీ అంటే ఏంటి, సివియర్లీ, ఎక్స్ట్రీమ్లీ అంటాం. సో యాక్చువల్గా ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో యూస్ చేస్తామంటే, బాధాకరమైన సిచ్యువేషన్స్లో యూస్ చేస్తూ ఉంటాం. సరోఫుల్లీ, పెయిన్ఫుల్లీ అంటాం కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో యూస్ చేస్తాం. సో ఐ మిస్డ్ హిమ్ సోరోలీ అంటే ఏంటి, నేను అతన్ని చాలా ఎక్కువగా మిస్ అయ్యాను, సివియర్గా మిస్ అయ్యాను అని. సో ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ అనమాట. సో కాబట్టి సోరోలీ అంటే ఏంటి, సివియర్లీ, క్రిటికల్లీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ హోవర్ అంటే ఏంటి, రిమైన్. సో నిలిచి ఉండడం, అక్కడే ఉండడం, కంటిన్యూ చేయడం. పర్సిస్ట్ అనొచ్చు. టు రిమైన్ ఎట్ ఏ పర్టిక్యులర్ పొజిషన్ ఆర్ లెవెల్. సో ఒకే పొజిషన్లో, ఒకే లెవెల్లో నిశ్చలంగా ఉండడం అంటాం కదా. సో అట్లా అనమాట. రిమైన్ అంటే అక్కడే ఉండడం అని. సో హోవర్ అంటే ఏంటి, రిమైన్. నెక్స్ట్ డిస్కన్సర్టింగ్లీ అంటే ఏంటి, ట్రబులింగ్లీ అని. సో ట్రబులింగ్లీ అని వచ్చే సిచ్యువేషన్స్లో ఏమని యూజ్ చేయొచ్చు, డిస్కన్సర్టింగ్లీ అని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంప్యూటేషన్స్ అంటే ఏంటి, అలిగేషన్స్, అక్యూజేషన్స్ అని. సో ఇంప్యూటేషన్స్ అంటే ఏంటి, అలిగేషన్స్ అని. నెక్స్ట్ వన్, ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే ఏంటి, అన్ఎక్స్ప్లెయినబుల్ అంటే ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉన్నని దాన్ని ఏమనొచ్చు, ఇన్ఎక్స్ప్లికబుల్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యాన్ ఇన్ఎక్స్ప్లికబుల్ రీజన్. సో నువ్వు చెప్పిన రీజన్ అసలే ఇన్ఎక్స్ప్లికబుల్గా ఉంది, అసలు అన్ఎక్స్ప్లెయినబుల్గా ఉంది అనమాట. సో అన్ఎక్స్ప్లెయినబుల్ అని యూజ్ చేసే సిచ్యువేషన్స్లో ఏమని చెప్పొచ్చు, ఇన్ఎక్స్ప్లికబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డీమ్డ్ అంటే ఏంటి, కన్సిడర్డ్ అని, రిగార్డెడ్ అని. సో డీమ్డ్ అంటే ఏంటి, కన్సిడర్. నెక్స్ట్ స్లూ అంటే ఏంటి, అబండెన్స్, ఎక్కువగా, లార్జ్ నెంబర్ ఆఫ్ అని. నెక్స్ట్ స్లాంట్ అంటే ఏంటి, వ్యూ పాయింట్. మన పర్స్పెక్టివ్ని ఏమనొచ్చు, స్లాంట్ అనొచ్చు. సో అసలు ఇంకో మీనింగ్ ఏముంటుంది, స్లాంట్ అంటే వాలుగా అంటాం కదా. సో అలా కూడా అనొచ్చు. స్లాంట్ అంటే ఇంకో మీనింగ్ ఏమనొచ్చు, వ్యూ పాయింట్, పర్స్పెక్టివ్ అని చెప్పొచ్చు. సో స్లాంట్ అంటే ఏంటి, వ్యూ పాయింట్. నెక్స్ట్ డిప్డ్ అంటే ఏంటి, డిక్రీజ్డ్, తగ్గడం, రిడ్యూస్డ్, తగ్గడం. సో అలా అనమాట. డిక్లైన్ ఇలా చెప్పొచ్చు. సో డిప్డ్ అంటే ఏంటి, డిక్లైన్ అని ఆర్ డిక్రీజ్డ్. నెక్స్ట్ అవాష్ అంటే ఏంటి, కవర్డ్, ఫిల్డ్, డామినేటెడ్ అని చెప్పొచ్చు. సో ద ఎగ్జిబిషన్ వాజ్ అవాష్ విత్ న్యూ స్కల్ప్చర్స్. సో ఆ ఎగ్జిబిషన్ మొత్తం కొత్త స్కల్ప్చర్స్తో నిండి ఉంది అని చెప్తాం కదా. సో అట్లా అనమాట. కవర్డ్ విత్, ఫిల్డ్ విత్ అని. సో అట్లా కాబట్టి అవాష్ అంటే ఏంటి, కవర్డ్, నిండి ఉంది అని. కాంప్లిసెన్స్ అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ అప్రూవల్ అని చెప్పొచ్చు. సో కాంప్లిసెన్స్ అంటే ఏంటి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. టర్సిటర్న్ అంటే ఏంటి, అన్టాకేటివ్ అంటే అన్కమ్యూనికేటివ్. సో కమ్యూనికేటివ్గా ఉండలేకపోవడం, సో తక్కువగా మాట్లాడడం. ఆఫ్టర్ సచ్ గ్యాదరింగ్స్ షుడ్ బి ఏ టాసిటర్న్ అంటే ఆ గ్యాదరింగ్స్ అయిన తర్వాత అసలు ఆమె మాట్లాడట్లేదు, అన్టాకేటివ్గా ఉంది, అన్కమ్యూనికేటివ్గా ఉంది అని చెప్పడం. సో టాసిటర్న్ అంటే ఏంటి, అన్టాకేటివ్. సో నెక్స్ట్ ప్యారిటీ అంటే ఏంటి, ఈక్వాలిటీ. సో ఈక్వివాలెన్స్, బ్యాలెన్స్, యూనిఫార్మిటీ అనొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, జెండర్ ప్యారిటీ అంటే ఏంటి, జెండర్ ఈక్వాలిటీ అని. సో ప్యారిటీ అంటే ఏంటి, ఈక్వాలిటీ. నెక్స్ట్ సోలటియం అంటే ఏంటి, కాంపెన్సేషన్, పరిహారం అంటాం కదా. సో కాంపెన్సేషన్ అని యూజ్ చేసే సిచ్యువేషన్స్లో అడ్వాన్స్డ్గా యూజ్ చేయాలంటే ఏం చెప్పొచ్చు, సోలటియం అని చెప్పొచ్చు. సోలటియం అంటే ఏంటి, కాంపెన్సేషన్. నెక్స్ట్ ఆబ్లీవియస్ అంటే అనేవేర్, అన్మైండ్ఫుల్, తెలియక అంటాం కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమనొచ్చు, ఆబ్లీవియస్ అనొచ్చు. సో ఆబ్లీవియస్ అంటే ఏంటి, అనేవేర్, అన్మైండ్ఫుల్ అని. నెక్స్ట్ గ్రంపీ అంటే ఏంటి, బ్యాడ్ టెంపర్డ్, ఇరిటబుల్,
బిహేవియర్ సరిగ్గా లేదు, బ్యాడ్ టెంపర్డ్గా ఉందంటాం కదా. సో అట్లాంటప్పుడు గ్రంపీ అనొచ్చు. నెక్స్ట్ స్లిప్డ్ అంటే ఏంటి, డిక్రీజ్, ఫాల్, డిక్లైన్, రెడ్యూస్. సో డిప్డ్ అన్నా స్లిప్డ్ అన్నా ఇవన్నీ ఏమవుతాయి, సినోనియమ్స్ అవుతాయి. డిక్రీజ్, రెడ్యూస్, డిక్లైన్, డ్రాప్డ్, ఫాల్ అంటాం. సో స్లిప్డ్ అంటే ఏంటి, డిక్రీజ్డ్. నెక్స్ట్ జాంటీలీ అంటే హ్యాపీలీ, జాయ్ఫుల్, చీర్ఫుల్లీ అంటాం. సో జాంటీలీ అంటే హ్యాపీలీ. నెక్స్ట్ కమ్యూనిక్ అంటే ఏంటి, అఫీషియల్ అనౌన్స్మెంట్. సో ద మినిస్టరీ హ్యాస్ గివెన్ ఏ కమ్యూనిక్ అంటాం. సో ఆ మినిస్ట్రీ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ని ఇచ్చింది అని. సో కమ్యూనిక్ అంటే ఏంటి, అఫీషియల్ అనౌన్స్మెంట్. రివర్డ్ అంటే ఏంటి, డీప్ రెస్పెక్ట్, అంటే ఎక్కువ రెస్పెక్ట్ చూపించడంని ఏమంటాం, రివర్డ్ అంటాం. నెక్స్ట్ కాస్టిగేట్ అంటే రెప్రిమాండ్, రీబూక్ అంటాం, అంటే తిట్టడం. టు క్రిటిసైజ్ సమ్ వన్ ఆర్ సంథింగ్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో కానీ పర్సన్స్ని కానీ ఎక్కువ క్రిటిసైజ్ చేయడాన్ని కాస్టిగేట్ అంటాం. నెక్స్ట్ వన్ ఇంట్రపీడ్ అంటే ఫియర్లెస్, అడ్వెంచరియస్ అండి, ఎటువంటి భయం లేని అంటాం కదా. సో ఇంట్రపీడ్ అంటే ఏంటి, ఫియర్లెస్ అని. నెక్స్ట్ సెట్ ఆఫ్ అంటే ఏంటి, బిగిన్ ఏ జర్నీ. సో ఒక కొత్త పనిని మొదలు పెట్టడాన్ని సో ఏమంటాము, సెట్ ఆఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దే సెట్ ఆఫ్ టుగెదర్ ఇన్ ఏ స్మాల్ కార్. సో వాళ్ళు ఒక స్మాల్ కార్లో వాళ్ళ జర్నీని మొదలు పెట్టారు అంటాం. సో సెట్ ఆఫ్ అంటే ఏంటి, బిగిన్ ఏ జర్నీ. సెట్ అసైడ్ అంటే క్యాన్సిల్ అని. సెట్ ఆఫ్ అంటే బిగిన్ ఏ జర్నీ. నెక్స్ట్ ఉబిక్వటస్ అంటే ఏంటి, ఓమ్నీ ప్రెజెంట్, అంటే అన్ని చోట్ల అన్ని వేళలా అంతా అంటాం కదా. సో కాబట్టి ఉబిక్విటస్ అంటే ఏం చెప్పచ్చు, ఓమ్నీ ప్రెజెంట్ అని. నెక్స్ట్ ఓవర్రాట్ అంటే యాంగ్జైటీ. సో యాంగ్జైటీ అని యూజ్ చేసే సిచ్యువేషన్స్లో ఏమైనా యూజ్ చేయొచ్చు, ఓవర్రాట్. యాంగ్జైటీ అంటే ఏంటి, ఆరాటం, ఆందోళన ఇదంతా చెప్తాం కదా. సో ఓవర్రాట్ అంటే ఏంటి, యాంగ్జైటీ. సో రడర్లెస్ అంటే ఎయిమ్లెస్. handful, difficult, hearing, run with great speed, farcical, ridiculous, hamstring, restrict, thoroughly, severely, over, remind, disconcertingly, troublingly, imputations, allegations, inexplicable, unexplainable, deemed, considered, slew, abundance, slant, viewpoint, dipped, decreased, awash, covered, complacence, self-satisfaction, taciturn, untalkative, parity, equality, solidum, compensation, oblivious, unaware, grumpy, bad-tempered, slipped, jauntily, happily, communic, official announcement, revered, deep respect, castigate, reprimand, intrepid, fearless, set off, begin a journey, ubiquitous, omnipresent, overwrought, anxiety. సో మనం ఆల్రెడీ 400+ వొకాబులరీకి వచ్చేసాం. సో డైలీ జస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న న్యూస్ పేపర్ చదవండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్ని వొకాబులరీ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. సో మీరు న్యూస్ పేపర్ చదవడం వల్ల మీకు మీనింగ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఒకసారి న్యూస్ పేపర్ చదివితే మనకి ఎన్ని వచ్చినాయి అని మీకే తెలుస్తుంది. సో ఎవరైతే ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారో సో ఈ వొకాబులరీ సిరీస్ని, సో వాళ్ళకి ఆల్మోస్ట్ 400+ వొకాబులరీ వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మనం నేర్చేసుకున్నాం కాబట్టి బేసిక్ అన్నీ. సో డైలీ న్యూస్ పేపర్ చదవడం నేర్చుకోండి. సో ఒక హాఫ్ అన్ అవర్ న్యూస్ పేపర్ చదివారనుకోండి, సో మనకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు, మన చదివిన వొకాబులరీ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తున్నారు, సో మనకి ఎన్ని వచ్చినాయి, సో మనం చదవగలుగుతున్నామా లేదా న్యూస్ పేపర్ని అని మీకు తెలుస్తుంది అనమాట. సో ఓన్లీ మీనింగ్స్ నేర్చుకోవడం కదా, మీనింగ్స్ని మనం ఏదైనా పారాగ్రాఫ్ చదివేటప్పుడు మనకి ఎలా అర్థమవుతుంది, సో సెంటెన్స్లో ఎలా యూజ్ చేస్తున్నారు అని తెలియాలి అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇన్ని వొకాబులరీ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి సో జస్ట్ హాఫ్ అన్ అవర్ డైలీ హిందూ న్యూస్ పేపర్ చదవండి. సో అప్పుడు మనకి ఎక్కువ టైమ్స్ ఆ మీనింగ్ అనేది రిపీట్ అవుతుంది, మీకు ఇంకా బాగా ఆ మీనింగ్ గుర్తుంటుంది. సో ఇన్ నెక్స్ట్ వీడియో వి విల్ సీ ద నెక్స్ట్ వీక్లీ వొకాబులరీ.